హాయ్ వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. ఒక సినిమా హిట్ అవ్వాలి అంటే ముఖ్యమైన కారణం పాటలు అని చెప్పుకునేలా ఉన్నాయి ఇప్పుడున్న సినిమాలు కూడా చాలా వరకు. ఆ పాట సక్సెస్ఫుల్ అవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఆ రచయిత యొక్క ఆలోచన విధానంలో ఖచ్చితంగా ఇమిడే ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు వస్తున్న సినిమాలకి, ఇప్పుడు వస్తున్న ఈ జనరేషన్కి కొత్త నీరు అనేది చాలా అవసరం. ఆ కొత్త నీరు అనేది ఎలా మన సినిమాని ముందుకు తీసుకెళ్తుంది, ఎలా దాన్ని సక్సెస్ఫుల్ చేస్తుంది ఏంటి అంటే అందులో ఉన్న టెక్నీషియన్స్ అయినా, ఆర్టిస్టులు అయినా, రైటర్స్ అయినా ప్రతి ఒక్కరూ ఆ సినిమాని సక్సెస్ చేయడంలో అందరి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఆ ఇన్వాల్వ్మెంట్లో ఒక రచయిత ఇప్పుడు నా ఎదురుగా ఉన్నారు. చాలా సినిమాలకి, వెబ్ సిరీస్లకి, షార్ట్ ఫిలింకి ఏదైనా సరే సక్సెస్ఫుల్గా ఒక రైటర్గా ముందుకు వెళ్తున్న ఫణికృష్ణ గారు ప్రస్తుతం నాతో పాటుగా ఉన్నారు. హాయ్ ఫణికృష్ణ గారు. హలో అండి. ముందుగా ఆయన గురించి నేను ఇంట్రడక్షన్ ఇచ్చే ముందు రీసెంట్గా మానస్ది ఒక సాంగ్ వచ్చింది, మీరు వినే ఉంటారు, ఫ్లైట్ ఎక్కిపోదామే దుబాయ్ అని చెప్పి. సో ఆ సాంగ్ రాసింది అండ్ డైరెక్ట్ చేసింది కూడా ఆయనే. సరే ఒక్కసారి మీ ఇంట్రో స్టార్ట్ చేసే ముందు ఒకసారి ఆ పాట పాడితే వినాలని ఉంది మాకు, ఎందుకంటే చాలా ట్రెండింగ్లో ఉంది. అండ్ ఆ హుక్ స్టెప్ కావచ్చు, మానస్ గారి యాక్షన్ కావచ్చు, ఆయన రీసెంట్ సాంగ్స్ అన్నీ కూడా చాలా హైలైట్ అవుతున్నాయి. సో ఒక్కసారి పాడితే వినాలి. సైకిల్ ఎక్కి పోదమే ఆదిలాబాదు, బైక్ ఎక్కి పోదమే నిజామాబాదు, బస్ ఎక్కి పోదమే హైదరాబాదు, కార్ ఎక్కి పోదమే శంషాబాదు, ఫ్లైట్ ఎక్కి అరరరే ఫ్లైట్ ఎక్కి చల్ ఫ్లైట్ ఎక్కి పోదమే దుబాయ్ దేశం, కళ్ళార జుద్దమే అరబుల వేషం, ఫ్లైట్ ఎక్కి పోదమే దుబాయ్ దేశం, కళ్ళార జుద్దమే అరబుల వేషం. అట్లా సూపర్. అంటే ఈ సాంగ్ని నియర్ ఇప్పుడు 3 million అవుతుంది. సో ఇట్ గోయింగ్ టు బి అంతమందికి రీచ్ అయ్యి మానస్ని సెలెక్ట్ చేసుకొని ఈ ప్రొడక్షన్ హౌస్ అసలు ఎలా మిమ్మల్ని రీచ్ అయింది? ఫస్ట్ మీకు ఈ సాంగ్ కానీ ఆ దుబాయ్ వెళ్ళడానికి 1 by 1 ఇలా అన్ని డిస్ట్రిక్ట్స్ని యూజ్ చేసుకొని 1 by 1 అన్ని వెహికల్స్ని వాడుకొని సాంగ్ రాయాలి అన్న థాట్ ఎలా వచ్చింది మీకు అసలు? యాక్చువల్గా ఫస్ట్ మన కరీంనగర్, జగిత్యాల వైపు చాలామంది దుబాయ్కి వెళ్తూ ఉంటారు. సో అలా ఒక చిన్న ఐడియా తట్టింది. ఆ కామికల్ వేళ ఒక హస్బెండ్ తన వైఫ్ని దుబాయ్ వెళ్ళడం అడగడము, వైఫ్ తనని కాంట్రడిక్ట్ చేయడము కామికల్ వేలో. సో అలాగా పుట్టిన పాట ఇది. సో సాంగ్ ట్యూన్ చేశాక మన డీజే శ్రీకాంత్ అని మ్యూజిక్ చేశారు, చాలా బాగా చేశారు. బీట్ అదంతా బాగా అనిపించింది, పాటకి సెట్ అయ్యేట్లాగా ఉంది, ఒక ఎనర్జెటిక్ బీట్ లాగా ఉంది అని అనుకున్నప్పుడు మానస్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అప్పటికే కాన్సెప్ట్ అదంతా పిచ్ డెక్ రూపంలో చేసి సెల్టెక్స్లో దీన్ని కూడా ఒక మూవీ లాగా స్క్రిప్ట్ లాగా రాసుకొని సార్ని అప్రోచ్ అయితే హీ రియలీ లైక్ ద ఐడియా, హీ రియలీ లైక్ ద ట్యూన్, అదంతా బాగా నచ్చి దెన్ మానస్ గారు ఆన్బోర్డ్ అయ్యాక దెన్ వీ వెంట్ టు ప్రణమ్య ఎంటర్టైన్మెంట్స్. వాళ్ళకు కూడా కాన్సెప్ట్ అదంతా నచ్చి సో ఒక 1.5 month 2 months ప్రిపరేషన్, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అదంతా జరిగి షూటింగ్కి మేము అటే వెళ్ళాము. వేములవాడ, కనగర్తి, సిరిసిల్ల అమ్మ భవానీ టెంపుల్ దగ్గర చేసాము. కనగర్తి గ్రామాల్లో ఒరిజినల్గా తీసాము, వాటర్ ట్యాంక్ మీద డ్రోన్ షాట్స్ తీసాము. సో ఆ న్యాచురాలిటీ అదంతా రావడానికి వి వెంట్ టు విలేజెస్ అనమాట. సూపర్. అంటే సాంగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు మానస్ని అప్రోచ్ చేయాలి? రైట్. సాంగ్ అప్పటికి లిరిక్స్ అయిపోయాయి, ట్యూన్ అయిపోయింది, దెన్ వి వెంట్ టు మానస్ గారు. వై ఓన్లీ మానస్? అంటే మాకు ఈ సాంగ్కి మానస్ గారు అయితేనే కరెక్ట్గా వేలో, ఐ మీన్ ఆ డ్యాన్స్ కానీ ఆ గ్రేస్ కానీ చాలా బాగా చేస్తారు. ముందున్న సాంగ్స్ కూడా చాలా సెలెక్టివ్గా తీసుకుంటున్నారు. సో మాకు అనిపించింది ఈ సాంగ్ మానస్ గారు కనుక అప్రూవ్ చేస్తే అదే మాకు ఫస్ట్ సక్సెస్ ఏమో అని. సో మేము అప్రోచ్ అయిన వెంటనే రియలీ లైక్డ్ ఇట్, దెన్ వి థాట్ ఓకే సాంగ్ హ్యాస్ సంథింగ్ ఇన్ ఇట్ అని అలాగా మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, మరి సుప్రియని ఎలా తీసుకున్నారు? సుప్రియ యాక్చువల్లీ షీఈస్ ఫ్రమ్ లండన్ బేసికల్లీ. తను లండన్లో డ్యాన్స్ స్కూల్ ట్యూటర్, ఒక రేంజ్లో డ్యాన్స్ చేస్తుంది అమ్మాయి. అయితే మేము ఎవరా అని వెతుకుతున్నాం, చాలామంది తెలుగు హీరోయిన్స్ని కూడా, సీరియల్ యాక్ట్రెసెస్ని కూడా అడిగాము, కానీ ఏది సెట్ అవ్వట్లేదు. బికాస్ మేము అవుట్డోర్ వెళ్ళాలి, డేట్ సెట్ అవ్వట్లేదు, బడ్జెట్ సెట్ అవ్వట్లేదు. సుప్రియ గారి ప్రొఫైల్ మాకు over7 టాలెంట్స్ అనే కాస్టింగ్ ద్వారా వచ్చింది. షైనీ సాల్మాన్ గారు ఇచ్చారు బేసికల్లీ. సో చూసిన వెంటనే సమ్ డ్యాన్స్లో గ్రేస్ అనిపించింది, తనని కాల్ చేయడం జరిగింది.
షీఈ్ ఆల్సో, అంటే తను కూడా ఇప్పుడిప్పుడే ఫిలిమ్స్ చేస్తున్నారు, మరాఠీ అండ్ హిందీ ఫిలిమ్స్. ఓకే. సో తెలుగు ఇట్లుంది చేస్తారా అంటే చాలా ఎగ్జైట్ అయ్యారు. బట్ ఇందులోనేమో చాలా తెలంగాణ మాండలికం పదాలు అవన్నీ రాసాము. తను మరి లిప్సింగ్ ఇవ్వగలదా లేదని చాలా కన్ఫ్యూజన్ ఉండే. బట్ తను చాలా పట్టుదలగా నేర్చుకుంది. 2 days తర్వాత మళ్ళీ లిప్సింగ్ వీడియోస్ పంపించింది. సో అక్కడ మేము టీం అందరం ఇంప్రెస్ అయ్యాము. సో అలాగా తను ఆన్ బోర్డ్ అయ్యారు. కానీ నిజంగా అండి, లైక్ ఆ లిరిక్స్ కానీ వన్ బై వన్ స్టెప్, నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే నేను ఎలా వెళ్ళాలి, ఎలాంటి సోకులు పడాలి, సో ఒక వ్యక్తి తను ఎలా హైలైట్ చేసుకుంటారు ఏంటి అని చాలా పర్ఫెక్ట్గా చూపించారు లిరిక్స్లో. అండ్ లొకేషన్స్ అయినా లేదా కొన్ని సీన్స్ చూస్తే ఇలా కూడా చేయొచ్చా సీన్ అన్నట్టుగా అనిపించింది. ఈ ఐడియాలజీ అనేది ఎలా అంటే ఈ పాట రాసినప్పుడే చాలా సామెతలు, తెలంగాణ కొలక్కియల్ సామెతలు తీసుకోవడం జరిగింది. చల్లకొచ్చి ముంత దాచినట్టు ఉందిలే కానీ, తెల్లగుంటే కళ్ళు అనుకుంటే సోకులే కానీ, తాడి చెట్టు కింద ఉండి, అలాంటి పదాలు సెలెక్ట్ చేయడం జరిగింది. సో అలాంటి పదాలకి మనం ఎలా న్యాయం చేస్తామంటే దెన్ మేము లొకేషన్స్కి వెళ్ళాం. నా సొంతూరు వేములవాడ. సో దాని చుట్టుపక్కల ఉన్న లొకేషన్స్ అన్నీ సెర్చ్ చేసాం. రాను ముంబైకి రాను పాట తర్వాత ఆ ఏరియాలో ఫోక్ ఇండస్ట్రీ అనేది చాలా ట్రమెండస్గా గ్రోత్ అవుతుంది. అక్కడే మనకు అన్నీ కావాల్సిన వసతులు, షూటింగ్ కావాల్సిన థింగ్స్ ఎవ్రీథింగ్ ఉన్నదన్నమాట. సో బట్ ఆ లొకేషన్స్ చాలా న్యాచురల్గా ఉన్నాయి. ఇప్పుడు దుబాయ్ కాబట్టి మేము సిరిసిల్ల అమ్మ భవానీ టెంపుల్ పక్కన మన వాగు అంటాం కదా, నీరు పారే ప్లేస్, వాగులో తీసాం. సో దుబాయ్ కాబట్టి ఆ శాండ్ అలా రిఫ్లెక్షన్ కోసం అది సెలెక్ట్ చేసుకున్నాము. నింగినెక్కి స్కై డైవింగ్ అన్నప్పుడు ఇట్లా యాక్చువల్గా జేసీబీస్ ఇందులో కొత్తగా ఐడియాస్ వాడాము. అందులో నిలబెట్టి మరి ఎలా సీన్ ఫేస్ చేశారు అదొకటి థాట్ వచ్చింది. ఆ థాట్కి యాక్చువల్లీ మానస్ గారు కానీ వేరే టీం అందరు ఇంప్రెస్ అయ్యారు. ఫ్లైట్ ఎక్కి అన్నప్పుడు ఇలా జేసీబీ పైకి వెళ్తుంది టైమింగ్లో. సో ఆ జేసీబీస్ థాట్ బాగా వర్కౌట్ అయింది. మాకు దాని గురించి చాలా మెసేజెస్ వస్తున్నాయి ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో. ఆ జేసీబీస్ది ఒక మినీ శంకర్ రేంజ్ టేకింగ్ ఉంది అది ఇదని. సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్డ్ అవుట్. అదే, సో ఒరిజినల్ లొకేషన్స్కి వెళ్ళడం ద్వారా మాకు ఆ పదాలకు కావాల్సిన ఆ ప్రాముఖ్యతని, ఆ పదాలకున్న ప్రాముఖ్యతని మేము ఆ లొకేషన్స్ ద్వారా చూపెట్టగలిగాము అని మేము అనుకుంటున్నాం. అలాగా అంటే మానస్ గారి రియాక్షన్ విన్నప్పుడు బాగానే ఉంటుంది. లైక్ ఇలా ఏ షార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినా సరే మాట ద్వారా చేస్తూ ఉంటాం, కానీ ఆయన జేసీబీ ఎక్కి ఆ స్టెప్ చేస్తున్నప్పుడు కానీ ఎన్ని టేక్స్ తీసుకున్నారు అసలు? అసలు సార్ చాలా కోఆపరేట్ చేశారు, మానస్ గారు కానీ సుప్రియ కానీ. బికాజ్ ఆ జేసీబీ షాట్ ముఖ్యంగా చాలా టేక్స్ పట్టింది. బికాజ్ అది టెక్నికల్గా ఫ్లైట్ ఎక్కి అన్నప్పుడు కరెక్ట్ టైమింగ్లో లేవాలి. అండ్ అందులో వాళ్ళు హుక్ స్టెప్ చేయాలి. అంటే వాళ్ళు స్టాండ్ పొజిషన్లో లేరు, దే ఆర్ డూయింగ్ ఒక స్టెప్ చేస్తున్నారు. సో అది కొంచెం కఠినతరమైనదే, బట్ వాళ్ళు క్రాక్ చేస్తారు అది. బట్ అందులో నిల్చొని ఒక ఏంటి మనల్ని ఇలా పైకి తీసుకెళ్తుంది, కింద పడిపోతే ఏంటి అనే వాళ్ళకంటే ముందు సేఫ్టీ చెక్స్ మేము చేసాము. నేను గోవింద్ మాస్టర్, యాక్చువల్గా గోవింద్ మాస్టర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఈజ్ అ కొరియోగ్రాఫర్ ఆఫ్ కోయిలా. ఈ సినిమాకి చాలా అద్భుతంగా చేశారు స్టెప్స్. పాటకు కావాల్సిన ఆ మాస్, క్లాసీ, ఎక్కడెక్కడ మానస్ గారి బాడీ బాడీ లాంగ్వేజ్కి బట్టి సెట్ అయ్యేలాగా అసలు అద్దరు కొట్టారు. ఈ పాటలో తన కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పగలను. చాలా మంది హుక్ స్టెప్ చేస్తున్నారు, హుక్ స్టెప్ వైరల్ అవుతుంది. గోవింద్ మాస్టర్కి ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్ ఫర్ ద హుక్ స్టెప్. చాలా షోస్లలో కూడా ఆయన టాలెంట్ ఏంటి, ఆయన సత్తా ఏంటి అనేది చూపించుకున్నారు. అంటే ఆయన్ని పిక్ చేసుకోవడం ఎలా, ఫ్రెండా లేకపోతే ఎలాగా? ఫ్రెండ్ కాదు, నేను అంటే షార్ట్ లిస్ట్ చేస్తున్నాను ప్రొఫైల్స్ చాలామంది డ్యాన్స్ మాస్టర్స్వి. అలా కోయిలా చూశాను. కోయిలా చూశాక కాంటాక్ట్ దొరికింది. దెన్ మానస్ గారికి చెప్తే మానస్ గారు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు. సో ఒకసారి మీటింగ్ చేశాము. సాంగ్ వినిపిస్తే చాలా బాగుంది అని అన్నారు. అలాగా ఆన్ బోర్డ్ అయ్యారు. సాంగ్కి ముందు ఒక 10 days ప్రాక్టీస్ చేశారు. సో చాలా కేర్ తీసుకొని ప్రతి స్టెప్ని. సో మాకెంత ప్యాషన్ ఉందో గోవింద్ మాస్టర్ ఈజ్ అన్ అడిషన్ టు ద టీమ్ అని చెప్పొచ్చు.
అంటే విష్ణు గారిని ఏమైనా అప్రోచ్ అయ్యారా? లైక్ ఎందుకంటే మానస్ గారిది అండ్ విష్ణు గారి కాంబినేషన్లో జారుతున్నారు ఆ సాంగ్, ఇంకొక సాంగ్ కూడా వచ్చింది దాని తర్వాత, చాలా హిట్ అయ్యాయి వాళ్ళిద్దరు కాంబినేషన్లో. సో ఈ సాంగ్కి ఏమైనా విష్ణు గారిని తీసుకోవాలి అన్న ఆలోచన ఏమైనా వచ్చిందా? అంటే ఆలోచన వచ్చింది, అప్రోచ్ అవ్వడానికి కూడా ట్రై చేసాము, బట్ వర్కౌట్ అవ్వలేదు అంతే అలాగా. సో దెన్ వీ వెంట్ టు సుప్రియ గారు. అలాగే మొత్తానికి సాంగ్ని అయితే ట్రెండింగ్లోకి తీసుకెళ్ళిపోతున్నారు సాంగ్. సో ఈ ప్యాషన్ ఎక్కడి నుంచి వచ్చింది మీకు, ఒక సాంగ్ రాయాలి అని కానీ డైరెక్షన్ చేయాలి అని కానీ? అంటే మాది చిన్నప్పటి నుంచి 6th క్లాస్ నుంచే పాటలు రాసేవాడిని, స్కూళ్ళల్లో పాటలు రాసి పాడే అలవాటు ఉండేది. ఇంకా ఫస్ట్ చదువుకోవాలి కదా, సో అలాగా 10th క్లాస్ అయిపోయింది. తర్వాత ఇంటర్ శ్రీ చైతన్య కాలేజ్, దెన్ బీటెక్ ఎన్ఐటి వరంగల్ కెమికల్ ఇంజనీరింగ్ చేశాను. అదే ఎన్ఐటి వరంగల్లో మ్యూజిక్ క్లబ్ జనరల్ సెక్రటరీగా ఉండేది. చాలా షోస్ ఇచ్చేవాళ్ళము, కాలేజ్లో ఓపెన్ ఎయిర్ ఈవెంట్స్ జరిగేవి. సో మీరు సింగర్ కూడా అప్పుడు కాలేజ్లో, బట్ ప్రొఫెషనల్ కాదు, బట్ లిరిక్స్ మీద ఎక్కువ మక్కువ ఉండేది. మా కాలేజ్ నుంచే రామ్ జోగేష్ శాస్త్రి సార్ కూడా మా కాలేజ్ అల్యూమిని. నేను పుట్టినప్పుడు తను మెకానికల్ పాస్డ్ అవుట్ అనమాట. సో నేను ఎప్పుడు సార్ని ఐ లుక్ అప్ టు హిమ్. సో నేను కూడా అలానే లిరిక్స్ రాస్తూ ఉండేవాడిని, కంటిన్యూస్గా రాస్తూ ఉండేవాడిని. షార్ట్ ఫిలిం, వెబ్ సిరీస్, మూవీస్, చిన్న ఫిలిమ్స్, అలాగలాగా అలా ఈ సాంగ్ ఇప్పుడు మాకు బ్రేక్ త్రూ వచ్చింది. ఆయన కాలేజ్లో చదివారు కాబట్టి ఆయన మీకు ఇన్స్పిరేషనా లేక? లేదు, ఆఫ్ కోర్స్ ఉంటుంది కదా, ఇప్పుడు మన ప్రాంతం వాళ్ళు అంటే మనది అని ఉంటుంది, ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది వాళ్ళతో కనెక్షన్. సో ఆయనతో మీ కనెక్షన్ ఎలా ఏర్పడింది ఏంటి? సార్ నాకు చాలా ఇన్స్పిరేషన్. ఎన్ని పాటలు, ఎన్ని బ్రహ్మాండమైన పాటలు, ఆ సాహిత్య విలువలు కానీ తీసుకునే సందర్భాన్ని బట్టి ఇచ్చే రైటింగ్ కానీ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ నాకైతే. సో ఐ లుక్ అప్ టు హిమ్. అలాగా మళ్ళీ మా కాలేజ్ అని తెలవడం ఇంకా ప్రోత్సాహం అనిపించింది. సో అలాగా సార్తో ట్రావెల్ అయ్యాను. ఎస్. తర్వాత స్టడీస్ అదే బీటెక్ ఎన్ఐటి వరంగల్లో కెమికల్ చేశాను, తర్వాత ఎంటెక్ న్యూక్లియర్ చేయడం జరిగింది. సో దానికి సాహిత్యం మిమ్మల్ని ఇటువైపు తిప్పేసింది. ఎంత చదువుకున్నా మనకు నచ్చింది మనం చేస్తేనే మన లైఫ్ బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. బాగుంటుంది ఇన్ ద సెన్స్ ప్రశాంతంగా మనకు నచ్చింది మనం తిన్నామా, చేస్తున్నామా, ఉంటున్నామా అన్న ఫీల్ అయితే ఉంటుంది. సో మొత్తానికి ఇటువైపు టర్న్ అయిపోయారు. రైట్. సో ఇప్పటి వరకు ఎన్ని పాటలు రాసుంటారు? సుమారు 45 పాటల వరకు రాశాను. సో నాది షార్ట్ ఫిలిం బ్యాక్గ్రౌండే, ఎన్నో షార్ట్ ఫిలిమ్స్కి రాశాను, వెబ్ సిరీస్, చిన్న ఫిలిమ్స్, అలాగా. ఇప్పుడు ఒకటి ఇండిపెండెంట్ సాంగ్ కొంచెం బ్రేక్ త్రూ ఇచ్చిందని చెప్పొచ్చు. బికాజ్ ఎక్కడ చాలా మెసేజెస్ వస్తున్నాయి ఫ్లైట్ ఎక్కి అని. సో ఐ వాంట్ టు థ్యాంక్ ఆడియన్స్ ఫర్ దిస్. నిజంగా. సో రామ్ జోగేష్ శాస్త్రి గారి గురించి టాపిక్ వచ్చింది కాబట్టి, సో ఆయనకి సంబంధించి అండ్ దట్టు మీరు ఒక సింగర్గా కొంచెం తెలిసింది కాబట్టి ఆయన పాటల్లో ఒక పాట పాడితే మా కోసం వినాలని ఉంది. మీకు బాగా నచ్చిన పాట? సార్ రాసిన పాటలన్నీ ఆల్మోస్ట్ అన్నీ నాకు ఇష్టమే. అందులో మీరు అడిగారు కాబట్టి శివుడు ఈ పాట ద్వారా మనం స్టార్ట్ చేద్దాం, కలేజా సాంగ్. ఓకే. ఓం నమో శివరుద్రాయ, ఓం నమో శితికంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ, ప్రణవాయ ఢమఢమఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమదాయ ధిమి ధిమి తాండవ కేలీలోలాయ. అది కలేజా సినిమాలోని పాట, అందరికీ తెలిసిందే, సూపర్ హిట్ సాంగ్. దెన్ అలా చూస్తే సన్ ఆఫ్ సత్యమూర్తిలో నాకు అటు దేవిశ్రీ ప్రసాద్ గారు అన్న చాలా ఇష్టము, ఇటు రామ్ జోగేష్ శాస్త్రి సార్ అన్న చాలా ఇష్టం కాబట్టి ఆ సాంగ్ ఎప్పుడు లోలో ఉన్నా అందరూ పెట్టుకొని వినే పాట చెల్ చెలో చెలో. ముఖ్యంగా చరణాలు అయితే అసలు అదిరిపోతాయని చెప్పొచ్చు. లైక్ కన్నీళ్ళెందుకు ఉప్పగుంటాయి, తీయగుంటే కడదాకా వదలవు గనక, కష్టాలెందుకు బరువుగుంటాయి,
తేలికైతే బ్రతుకంతా మోస్తూ దించవు గనుక ఎదురేలేని నీకుగాక ఎవరికెదురు పడుతుంది నిప్పుల నడక చూద్దామంటూ నీ తడాక వచ్చింది ఇబ్బంది నువ్వున్న ఇంటి గడప దాకా పడ్డవాడే కష్టపడ్డవాడే పైకి లేచే వాడు ఒక్కడైనా కానరాడే జీవితాన్ని పాడకుండా గెలిచినాడు చల్ చలో చలో. నిజంగా ఆ లిరిక్స్ నిజంగానే కన్నీళ్ళు ఒప్పుకుంటాయి. అలాగని తీయకుంటే తాగేస్తామా అంటే నిజంగా తాగేస్తాం కూడా. ఈ చిన్న చిన్న వాటిలో ఇంత అర్థం ఉంటుంది, ఇంత మీనింగ్ ఉంటుంది అనేది నిజంగా ఆయన పాటను చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆ లిరిక్స్ అన్నీ లైఫ్కి సంబంధించినవి. లైఫ్లో మనం ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచన వస్తుంది. ఎక్కడన్నా మనం తక్కువైపోయారే, కష్టం మనకే ఎందుకు వస్తుంది, ఇంకెన్నాళ్ళు ఇలా మనం ప్రయత్నాలు చేసుకుంటూ పోవాలి, ఇంకా సక్సెస్ అవ్వట్లేదు అనుకుంటే ఖచ్చితంగా ఈ పాట వినాల్సిందే కదా. అంటే ఇప్పుడు ఆయన పాటలు ఏంటి, ఆయన విధానం ఏంటి, ఆయన రచనలు ఏంటి అనేది చూసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, వినే వాళ్ళందరూ. బట్ ఎవరికైతే బాగా కనెక్షన్ ఉంటుందో లేదా ఎవరైతే బాగా ఆరాధిస్తారో వాళ్ళకి ఆయన నుంచి కొన్ని క్వాలిటీస్ నేర్చుకోవాలి, ఇది నేను లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది ఉంటుంది కదా. సో ఆయన నుంచి ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఇది నేను నేర్చుకోవాలి, నేను ఇది ఆయన నుంచి నా లైఫ్కి టేక్ ఆఫ్ చేసుకోవాలి అంటే ఏం తీసుకుంటారు? అంటే నేను లైక్ ఆ పట్టుదల తీసుకుంటాను. లైక్ తను కూడా బీటెక్ చేసి ఎంటెక్ చేసి జాబ్ చేసి హీ కేమ్. అంటే ఫిలిం ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. హౌ హీ హ్యాడ్ సస్టైన్డ్ అనేది ఎంతో పట్టుదల ఉంటే ఓర్చుకునే తనం, పేషెన్స్, ఓరిమి అవన్నీ ఉంటే కానీ అది సాధ్యం అవ్వదు. సో అవన్నీ థింగ్స్ డెఫినెట్లీ నేర్చుకుంటున్నాను అనుకుంటున్నాను ఈ జర్నీలో. అండ్ డైరెక్టర్కి ఏం కావాలి, ఒక డైరెక్టర్కి పాట సందర్భాన్ని బట్టి అసలు ఏం కావాలి అనేది గన్ షాట్లో తను ఇస్తున్నారు. ఈస్ ప్రూవింగ్ సాంగ్ బై సాంగ్. అండ్ ప్రతి పాట విజయంలో పాట విజయంతో పాటు సినిమా విజయంలో కూడా ఈ స్టాండింగ్. సో అది ఖచ్చితంగా నేర్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను. ఓకే, కామన్గా ఆయన్ని చూస్తే చాలా ప్రశాంతంగా ఒక నామం పెట్టుకొని ఎంత కూల్గా కనిపిస్తారు. వీ డోంట్ నో వాట్ హీ ఈజ్, కానీ ఎలా మాట్లాడాలి, స్టేజ్ మీద ఏదైనా స్పీచ్ ఇచ్చినా ఆ ఉపన్యాసానికి సంబంధించి మొత్తం ఆ ఎన్విరాన్మెంట్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆయన స్పీచ్ వింటే అర్థమైపోతుంది. ఇంకా మిగతా ఎవరిది అంత కాన్సన్ట్రేషన్ చేయకపోయినా అందులో అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆయన స్పీచ్లో కూడా. సూపర్, ఒక మంచి పర్సన్ని పిక్ చేసుకున్నారు ఫర్ ఇన్స్పిరేషన్. అంటే తేజస్వి రీసెంట్గా రాజు వెడ్స్ రాంబాయిలో తేజస్వి చాలా చక్కగా యాక్ట్ చేసింది. అంతకుముందు ఎన్నో షార్ట్ ఫిలిమ్స్లో కూడా చేసింది. సో తనతో పాటుగా మీ జర్నీ ఏంటి, మీరు కూడా తనకి చాలా సాంగ్స్ ఇచ్చారు అని, తన షార్ట్ ఫిలిమ్స్లో ఉన్న అన్ని సాంగ్స్ మీవే అని చెప్పి విన్నాను నేను. ఎంతవరకు నిజం ఇది కనెక్షన్? రైట్. యాక్చువల్లీ ఇలానే నేను ఫేస్బుక్లో ఇన్స్టాలో నా రాసే పంక్తులు అవన్నీ పెట్టేవాడిని. అలాగా 2019లో 16mm క్రియేషన్స్ అని రాజమండ్రిలో చాలా ఫేమస్ షార్ట్ ఫిలిం మేకర్ చందు లెడ్జర్ నాది ర్యాండమ్గా చూసి ఫోన్ కాల్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు నిశ్చితార్థం అనే షార్ట్ ఫిలిం చేస్తున్నారు. అందులో తేజస్వి ఈజ్ వన్ ఆఫ్ ద యాక్ట్రెస్, అంటే తనే మెయిన్ లీడ్, చందు డైరెక్షన్ అనమాట. సో అలాగా ఇలా సాంగ్స్ ఉన్నాయి అంటే పల్లవి రాసిచ్చాను, వాళ్ళకి అది చాలా బాగా నచ్చి అందులో 2 పాటలు రాశాను. తర్వాత మాస్గాడి క్లాస్ పిల్ల అని, మినిట్స్ మాధవ్ అని. సో వాళ్ళతో ఇప్పుడు ఆల్మోస్ట్ 6 ఇయర్స్గా వాళ్ళతో ట్రావెల్ నడుస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ చందు డైరెక్షన్లోనే గద్దర్ నా ఒకటి 2000 అని ఒక ఫిలింలో సింగిల్ కార్డ్ రాశాను. ఇంకొకటి మనుగాడి ఫోటో స్టూడియో అని నెక్స్ట్ ఫిలిం రాబోతుంది, దానిలో కూడా 4 సాంగ్స్ రాశాను. రీసెంట్గా గద్దర్ నా ఒకటి 2000లో ఒక సాంగ్ సుకుమార్ సార్ లాంచ్ చేయడం జరిగింది. ఆ సాంగ్ కూడా 1 million వ్యూస్ కొట్టింది. సో లెజెండరీతో ఓపెన్ చేశారు. మీ ప్రొఫైల్ పిక్ కూడా అయిందే ఉంటుంది. రైట్. అక్కడ ఆ సందర్భాన్ని ఆ ఫోటో సాధ్యమైనందుకు చందుకి బోసు బ్రో అని ఆ మూవీ హీరోగా చేశారు. సో వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎలా అనిపించింది? పుష్ప అంటే సుకుమార్ గారు
సో ఆ ఒక ప్రజెన్స్ మన స్క్రీన్ మీద కనిపిస్తున్నాం అంటే దాని వెనక ఉన్న కథనం అన్నీ ఆయనే. అదే సార్ సాంగ్ని రిలీజ్ చేయడం జరిగింది యూట్యూబ్లో. ఒక 5 to 10 minutes టైం ఉండింది. బట్ మేము వెళ్ళాము, పాట చూపెట్టాము, సుమారు 40 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు స్పెండ్ చేసాము. పాట ప్రతి లైన్ అడిగి తెలుసుకున్నారు, చరణం అడిగి తెలుసుకున్నారు. సో ఇట్స్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ. యా, అప్రిషియేట్ చేశారు, బాగుంది అని అన్నారు. ఓకే. అండ్ సుజిత్ గారితో కూడా, ఓజీ డైరెక్టర్ సుజిత్ గారు, సో ఆయనతో కూడా ఒక పిక్చర్ చూసాను మీ ప్రొఫైల్లో. యా, జస్ట్ అది నార్మల్గా వర్క్ చూపెట్టి ఫోటో దిగడం జరిగింది. హోప్ఫుల్లీ ఇన్ ఫ్యూచర్ ఐ రాస్తానేమో అని మేనిఫెస్ట్ చేస్తున్నాను వాళ్ళ ఫిలిమ్స్ కూడా. సుజిత్ సార్కి ఫ్లైట్ ఎక్కిపోదమే దుబాయ్ దేశం సాంగ్ ఇలా చేసామని చెప్పి వాట్సాప్ చేస్తే చాలా బాగుంది అని చెప్పి రిప్లై ఇచ్చారు. సో సూపర్. ఇంకా నెక్స్ట్ ఆయన ఫిలిమ్స్లో ఛాన్స్ రాబట్టడమే పని. యా, డెఫినెట్లీ ఛాన్స్ వస్తే మాత్రం. అంటే ఎలా ఉంటుంది తేజస్వి తన యాక్టింగ్ కానీ లేదా కనెక్షన్ కానీ ఎలా మాట్లాడుతుంది? కామన్గా సినిమాలో చాలా సైలెంట్గా కామ్ రోల్ ఉంటుంది, చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. రాజు వెడ్స్ రాంబాయిలో కానీ తను చేసే నిశ్చితార్థం షార్ట్ ఫిలిమ్స్ కానీ ఏ షార్ట్ ఫిలింలో చూసినా సరే చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఉంటుంది తేజస్విది. సో కామన్గానే అలా ఉంటుందే, తన క్యారెక్టరే అదే. లేదు, చాలా జోవియల్ ఉంటారు. అంటే చాలా సపోర్టివ్. మొత్తం స్క్రిప్ట్ స్టేజ్ నుంచి ఎవ్రీథింగ్ తన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. వెరీ వెల్, చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. తన గొంతుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అలాగా. ఓకే. అండ్ ఈ రాజు వెడ్స్ రాంబాయి ప్రమోషన్లో కూడా మీరు కూడా పాల్గొన్నట్టుంది. ఆ బ్యాండ్ యాక్టింగ్ రోల్ ఏదో. నేను శశాంక్ అని మా ఫ్రెండ్, మా సాంగ్కి కూడా ఏడీగా వర్క్ చేశారు శశాంక్. మా సాంగ్ షూటింగ్ అయ్యే టైంలో మేము సిరిసిల్లలో ఉన్నాము. అక్కడ ఒక బ్యాండ్ షాప్ ఉంటే అది రాజు వెడ్స్ రాంబాయికి సంబంధించిన బ్యాండ్. సో అలా వేసుకొని మా టీమ్మేటే కాబట్టి మేము సపోర్ట్ చేసాం. సూపర్. దానికి అఖిల్ కూడా లైక్ కొట్టినట్టున్నాడు. అదే అనిపించింది. అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక వర్క్ చేస్తున్నారు అంటే సరే, ముందు ఒక పర్సన్ అయ్యారు, మనం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ కానీ సపోర్ట్ కానీ. ఇదంతా స్ట్రాంగ్గా ఉండి నిలదొక్కున్న వాళ్ళు వేరు, ఏమీ లేకుండా నేను ఒకటి సాధించాలి అని చెప్పి ముందుకెళ్ళి ఎన్నో ఏళ్ళు. ఇప్పుడు అఖిల్కైనా ఒక 10 years, తేజస్వి అయినా ఇప్పుడు 6-7 years ఆమె ఇదే ఫీల్డ్లో ఉండి కంటిన్యూషన్గా ఉంటే ఒక ఫిల్మ్ పడింది ఇప్పుడు. రైట్. ఈవెన్ అఖిల్ గారిని కూడా నేను చాలా అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. దేత్తడి హారిక గారితో ఒక వెబ్ సిరీస్ ఉంటుంది, చాలా బాగుంటుంది. నాకు అప్పుడే అనిపించింది హిల్ గ్రో అని, బికాస్ ఆ ఇన్నోసెన్స్ ఇన్ యాక్టింగ్ కానీ. ఈవెన్ సేమ్ తేజస్వి గారి జర్నీ కూడా అలానే ఉండింది. చాలా స్ట్రగుల్స్, చాలా షార్ట్ ఫిలిమ్స్, ఏం బ్యాక్గ్రౌండ్ లేకుండా. ఆ టీం అంతా 16mm క్రియేషన్స్, మా టీం అంతా కేవలం కంటెంట్ని నమ్ముకొని చేసిన ప్రయత్నాలు. సో మా టీంలో తను సక్సెస్ అవ్వడం అందరికీ హ్యాపీగా ఉంది. ఇప్పుడు కలిసారా మళ్ళీ తర్వాత? కంగ్రాచులేట్ చేశాను. అంటే ఏ డైరెక్టర్కైనా సరే, ఏ రైటర్కైనా సరే ఫస్ట్ స్టెప్ అనేది చాలా గుర్తుండిపోతుంది. అది హిట్ అయిందా హిట్ కాలేదా అనేది పక్కన పెడితే మనకి చాలా మెమరీ థింగ్ అది. సో అలా మిమ్మల్ని ఫస్ట్ రైటర్గా గుర్తించిన అక్షరం ఏంటిది? అంటే చిన్నప్పుడు స్కూల్ మీద ఒక సాంగ్ రాశానండి. అది మళ్ళీ లేటర్ ఆన్ 25 years రజతోత్సవంలో మళ్ళీ నన్ను పిలిపించి ఆ పాటని పాడించడం జరిగింది. స్కూల్ వాళ్ళు? స్కూల్, నేను బీటెక్ చేస్తున్నప్పుడు మా స్కూల్ది 25 years యానివర్సరీ అయితే మా స్కూల్ వాళ్ళందరినీ పిలిచారు. అప్పుడు నన్ను ఈ సాంగ్ పాడమంటే చాలా గ్రాండ్ స్కేల్లో ప్రాక్టీస్ చేసి ఆ సాంగ్ పాడాను. చాలా హై ఇచ్చింది అప్పుడు అది. సో ఆ సాంగ్ జస్ట్ మా స్కూల్ పేరు విద్యాధరి అనమాట. విద్యాధరి. సో లైక్ విద్యాధరి విజయ సారథి విద్యాధరి, విద్యాధరి విద్యారంగపు మహోదధి విద్యాధరి, రజతోత్సవ వేడుకలహరి విద్యాధరి, ఎగిసిన సిరులివి ఆనందగిరులివి, ఎగసిన సిరులివి ఆనందగిరులివి, బుడి నడకలతో అలజడి రేపాము, పడి లేస్తూనే ప్రభంజనాన్నే సృష్టించాము, నవ ప్రపంచాన్నే కదిలించాము విద్యాధరి, విజయ సారథి విద్యాధరి
అని అలా. సూపర్ అండి. ఏ క్లాస్లో రాశారు అది? ఇది అంటే స్కూల్ గురించి చిన్నప్పుడే రాశాను 6th క్లాస్లో, బట్ మళ్ళీ బీటెక్లో కొంచెం దాన్ని ఇంకా మాడిఫై చేసి ఆ రజతోత్సవ వేడుకకి 25 years రజతోత్సవం అంటే అలా ప్యూర్ తెలుగు ఫస్ట్ టైం రాసిన పాట ఇది. ఇది బాగా అప్రిసియేషన్ వచ్చింది. అంటే 6th క్లాస్లో విద్యారంగము, విద్యాధరి, రజతోత్సవం అని కానీ ఆ పదాలన్నింటినీ 6th క్లాస్లో రజతోత్సవం రాయలేదు, బట్ మిగతా కొన్ని రైట్ రైట్ ఓకే పదాలన్నీ యాడ్ చేసుకున్నారు. రైట్ రైట్. ఇంట్లో అంత తెలుగే అనమాట. అమ్మ తెలుగు లెక్చరర్, ఇది చెప్పాలి కదా ఫస్ట్. అంత తెలుగు బ్యాక్గ్రౌండ్. అమ్మ తెలుగు లెక్చరర్, నాన్న ఆంధ్రభూమి డెక్కన్ క్రానికల్ కల్చరల్ రిపోర్టర్ ఉండే, రిటైర్డ్ టీచర్. ఓకే. సో ఇంట్లో బాబాయిలు, పిన్నిలు, మామయ్యలు అంత తెలుగు టీచర్స్. తెలుగు నుంచి పుట్టిన అని ముఖ్యం. ముందు ఇది చెప్పాలి ఫస్ట్. ఆ లిరిక్స్ అన్నీ చెప్తున్నప్పుడు ఎలా ఈ పదాలన్నింటికీ అర్థం తెలుస్తుంది ఆ క్లాస్లో అన్న థాట్ వచ్చింది. తర్వాత తెలుగు అనగానే మొత్తం ఫ్యామిలీకి క్రెడిట్ అయిపోయింది. అవునవును. తర్వాత ఇంటర్లో ఇంకొక పాట రాశాను. అప్పుడు ఇంటర్ కాలేజ్ శ్రీ చైతన్యలో పాడడం జరిగింది, లైక్ హడిప్ప అని. కన్నులు తెరిచేలోగా కలనే మిస్ అయ్యానా హడిప్ప, ఆహు 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 హడిప్ప, ఆహు ఆహు గుండెల మధ్యన గుడినే కట్టి నిన్నే పూజించైనా హడిప్ప, ఆహు 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 హడిప్ప, ఆహు ఆహు నీ కళ్ళల్లో నా కులుకుందే జానా ఒయ్యారి సెగలే అందించవా, కను ముందే ఉన్న కలకందు కన్నా నోరూరించేది ఐస్ క్రీమ్ కదా, అది నువ్వే కాదా, నీ నవ్వే కాదా, అలా అది రాశారు. సూపర్. అంటే ఇది పబ్లిష్ చేశారని? ఇది జస్ట్ ఆడియో పబ్లిష్ చేసాము. దీన్ని మార్కస్ అని మ్యూజిక్ డైరెక్టర్గా చేస్తారు, అతనితో కంపోజ్ చేయించి జస్ట్ ఆడియో వర్షన్ రిలీజ్ చేశారు. సూపర్. అది కూడా మంచి లైక్ ఆడియో లిజన్స్ వచ్చింది. బాగుంటుంది పాట అది. తర్వాత బీటెక్ కాలేజ్ టైంలో కాలేజ్ యాంథమ్ లాగా ఒకటి చేసాము ఎన్ఐటి వరంగల్ మీద. సో ఇప్పటికీ అది జూనియర్స్ చెప్తూ ఉంటారు కాలేజ్ యాంథమ్లా పాడుకుంటున్నాం అన్న. ఎన్ఐటి స్టూడెంట్ అనమాట మీరు? సో ఎన్ఐటి వరంగల్. ఇప్పుడు కూడా అదే సాంగ్ ప్లే చేస్తున్నారు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అది కొంచెం పాడదాం. ఓకే. ఎంతో అందమైనది, చాలా సందడైనది, నిత్యం చేయి వదలది కాలేజ్ లైఫ్, కాలేజ్ లైఫ్. ఎంతో దగ్గరైనది, చాలా గమ్మతైనది, కొంచెం కష్టమైనది ఇది కాలేజ్ లైఫ్, కాలేజ్ లైఫ్. లక్ష్యాన్ని నిర్దేశించి మార్గాన్నే చూపేది, అందరినీ ఒకటిగా చేసి ఐక్యతనే పెంచేది, నీది నాది భేదం లేకుండా చేసేది, మనది అంటూ ఒక దారిలో నడిపేది, నడిపించేది. వెయిటింగ్ ఫర్ యువర్ సక్సెస్. ఇది కాలేజ్ ఒక ఈవెంట్లో పాడడం జరిగింది అప్పటి నుంచి. సో ఈ సాంగ్ రాసిన వాళ్ళ గుర్తుంటుంది కాలేజ్లో. సూపర్. వెళ్తే సాంగ్ రాసింది ఈసేరే అని చెప్పి గుర్తుపడతారు. ఇప్పుడు కూడా చేస్తున్నారని చెప్పి విన్నాను నేను. సో ఎన్ఐటి స్టూడెంట్స్ మీ కాలేజ్లో ప్లే అవుతున్న సాంగ్ రాసింది కృష్ణ గారు, ఈయన ఇక్కడ ఉన్నారు. యా. అంటే ఆ సాంగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని లైక్ ఈ జర్నీ అనేది చాలా కష్టం. ఎందుకంటే ఇండస్ట్రీలో రైటర్స్ అనేవాళ్ళు కొత్తగా నేను ఒకటి రాయాలి, కొత్తగా నేను ఒకటి చేయాలి అని కథలు, పాటలు, కవిత్వాలు ఎన్నో ఒక బుక్ పట్టుకొని ఉంటారు. అలాంటిది మీరు ఇన్ని పాటల్ని ఒక షార్ట్ ఫిలిమ్స్లో కావచ్చు, వెబ్ సిరీస్లో అయినా, సినిమాల్లో అయినా, ఇప్పుడు గద్దర్ గారి సాంగ్ అయినా సరే, ఇలా ఒక ఆపర్చునిటీ రావడానికి ఎలా మీకు సాధ్యమైంది? అంటే మీరు వెళ్ళి అప్రోచ్ అవ్వడమా, లేదా అవకాశం మిమ్మల్ని చేరుకోవడమా, ఎలా? లైక్ 2 వేగా జరిగింది. అంటే నేను ఇండిపెండెంట్గా లైక్ ముంబైలో ఉన్నప్పుడు, సో గల్లీబాయ్ మూవీ వచ్చినప్పుడు ఇన్స్పిరేషన్గా నేను ఒక ర్యాప్ సాంగ్ ఫస్ట్ రాయడం జరిగింది. మళ్ళీ చాలా అంటే కాలేజ్ అయిపోయాక చాలా ఏళ్ళ గ్యాప్ తర్వాత మళ్ళీ ఒక పాట రాశాను. సో అది ఆ సాంగ్ ఎలా అంటే లైక్ ఖడ్గంలా పదునెక్కాలంటే సానా బెట్టు గురువా, లోకుల మాటల్ని నువ్వు పెడచవి పెట్టి వీడువా, చూపించు నీ తెగువా ఈ గందరగోళం నడుమా, పెంచుకొని విలువ సందిగ్ధం నీ మరువుమా, కాలం చెప్తుంది సమాధానం,
బాణం గురిపెట్టి చేరు తీరం ఏడ్చేదుంటే ఏడ్చై పస్తులున్నా చల్తా హే ఏదైనా ఏమైనా కానీ వెనక్కి తగ్గేదే లేదు నువ్వెంటో చూపించే వరకు అలసిపోని ఈ పోరు పడిపడి ఎగబడి అడుగులు తడబడి గమనం చేరేదాకా పడిపడి ఎగబడి అడుగులు తడబడి గమనం చేరేదాకా నీ సంతకం నిలవాలన్నా నీ సంకల్పం తెలియాలన్నా ప్రయత్నమాగదు ఆశ చావదు ఏముంది పోతే ప్రాణం ఏముంది పోతే ప్రాణం ఏముంది పోతే ప్రాణం ఏముంది పోతే ప్రాణం నిలవాలి నీ సంతకం ఏముంది పోతే ప్రాణం ఏముంది పోతే ప్రాణం ఏముంది పోతే ప్రాణం తెలియాలి నీ సంకల్పం అనే పోతే ప్రాణం. సో అలాగా ఒక పాట జస్ట్ చేసి ప్రణవ్ అని ముంబై కంపోజర్ అతను చేశాడు మ్యూజిక్. ఓకే. జస్ట్ రికార్డ్ చేసి యూట్యూబ్లో రిలీజ్ చేశాము. దానికి మంచి అప్రిసియేషన్ వచ్చింది. దెన్ నెక్స్ట్ వరల్డ్ కప్ ఉన్న టైంలో వరల్డ్ కప్ మీద ఒక పాట చేశాము. అప్పుడు మా ఫ్రెండ్ కృష్ణ అని కెనడాలో ఉంటాడు, బట్ తన సపోర్ట్ సిస్టమ్ అన్నమాట. సో కాలేజ్ అప్పటి నుంచి నా కాలేజ్ ఫ్రెండ్. ఇప్పటికి వాడు కెనడాలో యూఎస్లో ఉంటాడు, బట్ నేను ఎప్పుడు కంపోజర్ అనమాట. ఇది ఐడియా వచ్చిందంటే వెంటనే కంపోజ్ చేసి ఇస్తూ ఉంటాడు. సో ఇలా చేయి అలా చేయని సో గైడ్ చేస్తూ ఉంటాడు. సో వాడు మా వరల్డ్ కప్ సాంగ్ని కంపోజ్ చేశాడు. అది ముంబై వీధుల్లో అక్కడిక్కడ షూట్ చేశాము, కరీంనగర్లో కొన్ని అట్లా చేసి రిలీజ్ చేసాము. రిలీజ్ చేసి చూస్తే నెక్స్ట్ డేకి అది ఈటీవీ న్యూస్లో, సాక్షిలో, ఏబిఎన్లో ఎక్కడ చూసినా మా పాటనే రావడం మాకు చాలా హై అనిపించింది. దాన్ని ఆ సాంగ్ తర్వాత కంటిన్యూస్గా నేను అలాగా ఇండిపెండెంట్ సాంగ్స్ చేస్తూ ఉండేవాడిని. అలా చేస్తూ ఉంటే చందు 16mm క్రియేషన్స్ నుంచి కాంటాక్ట్ అయ్యారు. అలాగా చాలామంది డైరెక్టర్స్ ఇంకా షార్ట్ ఫిలిమ్స్ వాళ్ళలాగా అప్రోచ్ అయ్యేవారు. షార్ట్ ఫిలిమ్స్ లాగా చాలా షార్ట్ ఫిలిమ్స్ రాశాను. అంటే చాలా పాటలలో మీరు రాసిన చిన్నప్పటి నుంచి ఇప్పటికీ చాలా సాంగ్స్ రాసి ఉంటారు. మీకు బాగా నచ్చిన సాంగ్ ఏది అంటే చెప్తారు? అంటే నేను రాసిందా? మీరు రాసిన పాటల్లోనే మీకు బాగా ఈ సాంగ్ అంటే ఇష్టం, నాకు భలే వచ్చింది అని. రైట్. ఒకటి ముంబైలో ఒక సాంగ్ చేసాము, అది ఐ డ్రీమ్లో రిలీజ్ చేసాము. నేనున్నా నాకు కలగన్నానా అని ఒక లవ్ సాంగ్ అనమాట. అందులో ఆ సాంగ్ నాకు బాగా దగ్గరగా ఇష్టం. అది కూడా బాగా వెళ్ళింది, లైక్ 3 lakhs వ్యూస్ వరకు వచ్చింది. పాడతారా? షూర్. యా. నా గుండెల్లో నా కదలిక ఇప్పుడే మొదలాయనే, నా కనులే నీ కోసం ఎదురు చూసేనే, నా కోసం నువ్వు పుట్టావంటూ తెలిసేలోగా నీ కోసం నేనున్నానంటూ చెప్పకనే చెప్పే, ఓహో చెప్పకనే చెప్పే. నేనున్నానా కలగన్నానా, నేనున్నానా కలగన్నానా, ఓహో నిదురన్నది లేదే అలుపన్నది రాదే, నిదురన్నది లేదే అలుపన్నది రాదే, గుండెల్లో గుబులే రేపి అలజడించావే, నేనున్నానా కలగన్నానా. అలా వస్తుంది. బీట్ బాగుంది, నేనున్నానా కలగన్నానా అని. ఇది మానస్ అని కంపోజర్, అతను మ్యూజిక్ చేశాడు. మా కృష్ణ కూడా వేరే మానస్. ఓకే. సో ఆయన కంపోజ్ చేశాడు సాంగ్ ని. రైట్. కృష్ణ మా కెనడా ఫ్రెండ్ కూడా, ఇద్దరు కలిసి. ఎవరు మీ మోస్ట్ సపోర్ట్? అంటే అవకాశం వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశం కోసం, అవకాశం వస్తే అది వేరే సంగతి, బట్ బాగా సపోర్టివ్గా ఉండేది ఎవరు? ఫ్యామిలీ డెఫినెట్లీ. వాళ్ళకి అర్థమైంది ఏదో రాస్తుండు ఏదో చేస్తుండని. సో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. టీమ్ కెనడా అనగానే వాడు బాగా సపోర్ట్ చేస్తాడు. ఇంకా స్కూల్ ఫ్రెండ్స్ కూడా సపోర్ట్ చేస్తారు. ఇట్లా నేనేమైనా చేసి రిలీజ్ చేస్తే నాకంటే ఎక్కువ వాళ్ళే షేర్స్ చేసి. ఎవరైనా డిసప్పాయింట్ చేశారా? ఎందుకు ఊరికే తిరుగుతూ ఉంటావు, అవకాశం రాదు అని? లేదా సాంగ్స్ తీసుకొని కొన్నిసార్లు రికగ్నైజేషన్ ఉండదు, పేరు అనేది వేయకుండా ఉంటారు. కొంతమంది తీసుకొని అవి మధ్యలోనే ఆగిపోయిన సిచ్యువేషన్లు కూడా ఉంటాయి. సో అట్లా ఫేస్ చేశారా అక్కడ? చాలా. ఇప్పుడు ఇండస్ట్రీలో మనం ఎటువంటి పాటలు రాసుకున్నా, ఎలాంటి కథలు రాసుకున్నా, మన దగ్గర ఎంత
కొన్ని వేల పాటలు ఉన్నా సరే అవకాశం కోసం ఎదురు చూడాల్సిందే ఖచ్చితంగా. అవకాశం వచ్చిన తర్వాత పరిస్థితి వేరేలా ఉంటుంది. బట్ ఈ అవకాశం వచ్చే జర్నీలో ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి. కొంతమంది సాంగ్స్ తీసుకొని రిటర్న్ ఇవ్వకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. అలాగే సాంగ్ తీసుకొని నేమ్ వేయకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. నా సాంగ్ కోసం వెయిట్ చేసేసి యూ నో ఎవ్రీథింగ్, ఆ స్ట్రగుల్ ఏంటి అనేది. సో ఈ స్ట్రగుల్ పడుతున్న సమయంలో మిమ్మల్ని బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు? ఆఫ్ కోర్స్ ఫ్యామిలీ ఫస్ట్. వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ నిలబడింది. నాకు ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలంటే ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పాలి. అదే సాంగ్స్ జనరేషన్ గురించి మాట్లాడుకుంటే ఎంత సపోర్ట్ ఉన్నా, ఒకప్పుడు సాంగ్స్ రాసే విధానం వేరు, ఇప్పుడు సాంగ్స్ రాసే విధానం వేరు అని చెప్తాను నేను. ఎందుకంటే అప్పుడున్న పాటలు వినేవాళ్ళు ఇప్పటికీ ఉండుండొచ్చు, కానీ చాలా తక్కువైపోతున్నాయి సినిమాల్లో పాటలు. ఆ సాహిత్యానికి సంబంధించి కావచ్చు, తెలుగు భాషకు సంబంధించి కావచ్చు, మిక్స్ అన్ని భాషలను మిక్స్ చేసి ఒక పాటని పెట్టే సందర్భాలు కూడా ఉన్నాయి. సో అలా యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి రచన విధానం అనేది మారిపోతుంది. కానీ మీ అభిప్రాయం ఏంటంటే ఏం చెప్తారు? అంటే కాలక్రమంగా బీట్ కూడా పరిపక్వత చెందింది మ్యూజిక్ పరంగా. సో దానికి తగ్గట్టు సాహిత్యం కూడా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది. బట్ ఎక్కడ కూడా నాకు తెలిసి సాహిత్య విలువలు స్టిల్ అలానే ఉంటున్నాయి. ఇప్పుడు చూస్తే చంద్రబోస్ గారు వరల్డ్ వైడ్గా మన తెలుగు సాహిత్యాన్ని ప్రపంచ పుటల్లో నిలిపారు. ఆస్కార్ అవార్డు తీసుకున్నారు RRR మూవీకి, దట్టు తెలుగులో తీసుకోవడం అనేది మనందరికీ గర్వకారణము. సేమ్ రామజోగ శాస్త్రి సార్ కూడా సాహిత్య విలువల్ని ఎక్కడ కూడా తగ్గించకుండా అలాగ తెలుగుని నిలబెడుతూ ఉన్నారు. ఇప్పుడు వచ్చే యంగ్ లిరిక్ రైటర్స్ కూడా అలానే ఉన్నారు. సో బీట్ మారుతుంది, బట్ ఐ థింక్ పదం అనేది అలానే జనాల గుండెల్లో నిలిచిపోయేలా ఉంటుందని నేను అనుకుంటున్నాను. నిజంగా అంటే ఎలా ఉన్నా సరే మనం ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది వాళ్ళకి వెళ్తుంది. రైట్. సో అది మెయిన్ థింగ్. ఎందుకంటే ఆ వ్యూసే నిదర్శనం. కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి. రాను ముంబైకి రాను పాట తీసుకుంటే వరల్డ్ వైడ్గా తెలుగులోనే ప్రాముఖ్యం చెందిన పాట ఇప్పుడు 700 మిలియన్లతో దూసుకుపోతుంది. ఆ పాట అంటే గుర్తొచ్చింది. ఆ పాట పాడిన ప్రభా గారే మా ఫ్లైట్ ఎక్కి పాడడం మాకు నిజంగా గర్వకారణం. ప్లస్సే, బట్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా సాంగ్ని కూడా అంతే ఎనర్జీతో పాడి అలా నిలబెట్టినందుకు. ఓకే. అంటే ఫోక్ ఇండస్ట్రీలో సాంగ్స్ రాయడం వేరు, సినీ ఇండస్ట్రీలో సాంగ్స్ రాయడం వేరు. ఆ సాహిత్యం అనేది కావచ్చు, లేదా ఆ పల్లెతనానికి దగ్గరలో ఉండడం కావచ్చు. సో ఈ పాట కొంతవరకు జానపదంలాగా ఉంది. సో రెండింటిని బ్యాలెన్స్ చేశారు. ఒకవైపు సినీ షార్ట్స్ తీసుకుంటూ ఆ స్క్రీన్ ప్లే అనేది వాడుకుంటూ ఇటు జానపదంగా కూడా ముందుకెళ్లారు. సో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ఐడియాని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అంటే ఇందులో ఏమైనా గ్రిప్ ఉందా మీకు? ఎలాగా అంటే మేము పుట్టిందంతా పల్లెటూరే, వేములవాడ చుట్టూ పరిసరాల ప్రాంతము. ఎప్పటి నుంచో పల్లెని అలానే. సో పదం అంటే పల్లె అంటే పదం అనే నేను నమ్ముతాను. సో అంటే 2020లో కూడా ఒకటి మరదల పిల్ల అనే ఒక పాట రాయడం జరిగింది. సో అది ఫోక్ సాంగ్. ఫోక్ సాంగ్. దాని తర్వాత మళ్ళీ ఇది అంటే ఆ పదాలు మనకు జానపదం అంటే పదాల అల్లిక ఈజీ అయిపోతుంది. అంటే మనం మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది. చెప్పాలనుకున్న భావాన్ని ఈజీగా చెప్పొచ్చు. సో అలా ఫోక్ సాంగ్స్ నాకు చిన్నప్పటి నుంచే రాయడము, ఇంట్లో పెరిగిన పరిసరాలు అలాగా కంటిన్యూ అవుతూ వచ్చింది. సో ఈ పాట ఇప్పుడు 3 మిలియన్లు కోట్ల మంది చూస్తున్నారు. ఈ హుక్ స్టెప్ ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది. ప్రతి ఒక్కరు ఆ పాటను చూడడానికి చాలా ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి. సో ఈ సాంగ్ ఇంత ముందుకెళ్తుంది అంటే ఖచ్చితంగా టీం వర్కే. డెఫినెట్లీ. ఎంత మనం పాటలు రాసుకున్నా, ఎంత ముందుకు తీసుకెళ్లాలనుకున్నా అందులో కాస్ట్ అండ్ క్రూ అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే తప్ప అది ముందుకెళ్దు. సో ఎవరెవరు ఏంటి అనేది ఒకసారి నా డైరెక్షన్ టీమే చెప్తే, నా తర్వాత మన శశాంక్ చేశారు. శశాంక్, సుశ్రుత్, నిఖిల్ వీళ్ళు డైరెక్షన్ టీంలో చేశారు. విన్ను, జయత్
ప్రేమ్ అని నా క్లోజ్ ఫ్రెండ్, మా ఎన్ఐటి వరంగల్ బ్యాచ్మేట్. వాడు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశాడు. ఒక 20-25 మంది డాన్సర్లు, వాళ్ళు పాపం 2 days బాగా సపోర్ట్ చేశారు. దెన్ ప్రొడక్షన్ అక్కడే సిరిసిల్లలో రెడ్డి భవన్ అని ఉంటుంది, అక్కడ ఫోక్ ఇండస్ట్రీ అంతా. సో ప్రొడక్షన్ అక్కడి నుంచి తీసుకున్నాము. ముఖ్యంగా డ్యాన్స్ మాస్టర్ గోవింద్ మాస్టర్ వాళ్ళ టీం కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు, ప్రాక్టీస్ చేయించారు మెయిన్ యాక్టర్స్తోని. తర్వాత అక్కడ డాన్సర్స్తో ప్రాక్టీస్ చేయించారు. దెన్ మ్యూజిక్ డైరెక్టర్ డీజే శ్రీకాంత్, తను కూడా చాలా బాగా చేశారు. సో ఆల్మోస్ట్ ఒక మినీ ఫిలిం లాగా అనిపించింది ఈ సాంగ్ ఎక్స్పీరియన్స్. బికాస్ మానస్ గారికి ఆల్రెడీ అంత పెద్ద హిట్స్ ఉన్నాయి. సో మేము దాని రేంజ్ని టచ్ అవ్వాలంటే చాలా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసాము. కాస్ట్యూమ్స్ కౌశికి శర్మ గారు చేశారు. అలాగా టైటిల్ యానిమేషన్స్ జయంత్ చేశారు. ఆ పోస్టర్స్ వంశీ అని చేశారు. సో ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్ అండి, బంచ్. ఇప్పుడు నెక్స్ట్ అన్నీ బాగుంటే నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఎ ఫిలిం ఆల్సో తొందరలో. సో అందులో డైరెక్టర్గా యా సూపర్. సో ఆల్రెడీ దీని మూలంగా ఇంకా మీకు చాలా అవకాశాలు రావాలి. అండ్ మా వ్యూవర్స్ అందరికీ కూడా ఒక్క మాట పాట గురించి చెప్పాలి అంటే ప్రమోషన్ లాగా ఎలాగా? ఇప్పుడు హుక్ స్టెప్ ఫ్లైట్ ఎక్కిపోదమే దుబాయ్ దేశం చాలా ట్రెండ్ అవుతుంది. సో మీ అందరు కూడా మాకు ఇన్స్టాగ్రామ్లో ఆ హుక్ స్టెప్ చేసి మమ్మల్ని ట్యాగ్ చేస్తే మానస్ గారిని, సుప్రియ గారిని, గోవింద్ మాస్టర్ని, నన్ను ట్యాగ్ చేయండి. మేము అందరం రీషేర్ చేస్తున్నాం. చాలా రీల్స్ వస్తున్నాయి. ఆ సంఖ్య మరింత పెరిగి మానస్ సార్ ముందు సాంగ్స్ లాగా 100 million, రాను ముంబైకి రాను లాగా ఒక 200-300 million చూడాలని మాకు ఆశగా ఉంది. తప్పకుండా మా వాళ్ళందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. అండ్ దీని మూలంగా ఇంకా మీకు కొన్ని వేల అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి గారు, తెలుగు వ్యాలెట్ టీమ్ టైం ఇచ్చి ఈ కష్టాన్ని గుర్తించి ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్.